తెలుగు ఫ్లేమ్ క్షణ ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఇంటింటి రామాయణం సీరియల్ స్టార్మాలో రాత్రి 8:30కి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. హిందీలో గతంలో టెలికాస్ట్ అయిన కహాని గర్గర్ కి రీమేక్ గా ఈ సీరియల్ ను తెలుగులో టెలికాస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్లో అవని శ్రీకర్ పల్లవిల పెళ్లి జరిపిస్తూ ఉంటుంది. పల్లవి కూడా శ్రీకర్ ని ఒకవైపు ఇష్టపడుతూ ఉంటుంది. కాకపోతే కథలో ఊహించని మలుపొకటి జరగబోతోంది. శ్రేయ శ్రీకర్ల ప్రేమ గురించి బయటపడి చివరికి శ్రేయ శ్రీకర్లకే పెళ్లి జరగబోతోంది. మొత్తానికి డాక్టర్ కృష్ణ రావడం వలన శ్రీకర్ శ్రేయల పెళ్లే జరుగుతుంది అని తెలుస్తోంది. ఆ తరువాత మూడో కొడుకైన కమల్ కి పల్లవికి పెళ్లి జరిపించబోతున్నారు. అయితే శ్రీకర్ ని ఇష్టపడిన పల్లవి ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికే ఆమె మూడో కొడుకైన కమల్ ని పెళ్లి చేసుకుంటుంది. శ్రీకర్ ని ఇష్టపడుతున్న పల్లవి కమల్ ని పెళ్లి చేసుకొని ఆ కుటుంబంలో ఎలాంటి కష్టాల్ని తీసుకురాబోతోంది, అంతటికీ కారణం అవనీయే అని పెద్ద కోడల మీద పగ ఎలా తీర్చుకోబోతోంది, ఇంటింటి రామాయణం సీరియల్ రాబోయే ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి, రాత్రి 8:30 స్టార్ మాలోను అలాగే డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లోను మిస్ కాకుండా చూడండి. ఇంటింటి రామాయణం సీరియల్లో పల్లవి పెళ్లి శ్రీకర్తో జరుగుతుందా, కమల్తో జరుగుతుందా, మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.